హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్ పార్ట్ 4 అండి. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ అండి, అందుకు నేను పార్ట్ 4లో తీసుకున్నాను. ఇది జనరల్గా క్లర్క్స్లో ఇస్తూ ఉంటారు. ఎస్బీఐ క్లర్క్స్ అవ్వచ్చు, ఆర్ఆర్బి క్లర్క్స్ అవ్వచ్చు, ఐబీపీఎస్ క్లర్క్స్ అవ్వచ్చు, అలాగా క్లర్క్స్లో ఇస్తారండి. అలాగే గ్రూప్ డి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అలాంటి వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ పార్ట్ 4 అనేది చాలా యూజ్ అవుతుందండి. లేట్ చేయకుండా ఫస్ట్ సమ్ చూద్దామండి. ఫస్ట్ సమ్లో ఏమి ఇచ్చారంటే, ఇఫ్ ఈ ఈక్వల్ టు 5, ఈ అనేది 5 అయితే అండ్ రీడ్ అనేది ఏంటంటే 7 అయిందంటండి. ఆర్ఈఏడి అనేది 7 అయితే దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డియర్? సో డిఈఏఆర్కి కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇవన్నీ నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండి. ఇవన్నీ నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్లో ఉన్నవే నేను నోట్ చేశాను. చూడండి, ఈ అనేది 5 అయిందండి. రీడ్, ఆర్ఈఏడి రీడ్ అనేది 7 అయినప్పుడు మనల్ని డియర్కి కోడ్ కావాలి అంటున్నారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ అనేది పెన్ పెట్టకుండా చేసేయచ్చు. ఎందుకంటే డియర్ ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇది కదండి. రీడ్ని రైట్ నుంచి లెఫ్ట్కి చూసుకుంటే ఏమైందండి? చూడండి, డిఈఏఆర్ చూడండి, జస్ట్ జంబుల్ చేసి ఉన్నాయండి. జస్ట్ జంబుల్ చేసి ఉన్నాయన్నమాట. డిఈఏఆర్. సో ఇక్కడ అవే ఉన్నాయి, ఇక్కడ కూడా అవే లెటర్స్ ఉన్నాయి. కాబట్టి రీడ్కి ఏదైతే కోడ్ వస్తుందో డియర్కి కూడా అదే కోడ్ వస్తుంది. డియర్కి ఏ కోడ్ వస్తుందో రీడ్ కూడా అదే కోడ్ ఉంటుందన్నమాట. ఏంటంటే రీడ్కి ఏదైతే కోడ్ ఉందో డియర్కి కూడా అదే కోడ్ వస్తుంది. సో డైరెక్ట్గా 7 అని పెట్టేసాం. ఇన్ జనరల్గా ఇక్కడ వేరే ఆల్ఫాబెట్స్, ఇక్కడ డీకి బదులు ఒక ఎఫ్ వచ్చినట్లయితే ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి, ఈ ఈక్వల్ టు 5 బాగానే ఉంది. రీడ్ ఎంత అండి? కోడ్ 7 అన్నారు. సో రీడ్ ఇక్కడ నోట్ చేసుకుందాం. ఆర్ఈఏడి రీడ్ నేను నోట్ చేశాను. ఆర్ అంటే 18 అండి. E5, A1, D4. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? ఇక్కడ చూడండి, ఈజీగా చేసేద్దాం. 4 + 1 5, 5, 5 10. సో 10 + 18 అంటే 28. సో 28 కాస్త 7 అయ్యింది అంటున్నారు. ఇక్కడ కోడ్ ఏమైందండి? 7 అయ్యింది. 28 కాస్త 7 అయిందంటే దానికి అర్థం ఏంటండి? రీడ్లో ఎన్ని ఉన్నాయండి? ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి రీడ్లో? 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి బై 4 చేశారనమాట. రీడ్లో 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి బై 4 చేశారు. కాబట్టి 28/4 ఎంత అయిందంటే 7 అయిందనమాట. సో ఇలాంటి సమ్ ఎప్పుడన్నా ఇస్తే ఎలా చేయాలి? ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆర్ఈఏడి రీడ్ కదండి. సో ఆర్ఈఏడి మొత్తం టోటల్ ఎంత అయిందండి? 28. సో రీడ్ ప్లేస్లో 28 కూడా అడుగుతారు. ఒక్కొక్కసారి రీడ్ ప్లేస్లో 28 కూడా అడుగుతారు. ఇక్కడ ఏం చేశారంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ని బై చేశారు. అలా కాకుండా ఒక్కొక్కసారి ఆర్ఈఏడి మొత్తం టోటల్ 28 కాబట్టి అలాగా క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడగచ్చు. ఓకేనండి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ 28ని ఇంటూ 4తో కూడా మల్టిప్లై చేస్తారు. ఎందుకంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్తో మల్టిప్లై చేస్తారు. ఒకసారి మీరు ఈ క్వశ్చన్ బట్టి 4 మోడల్స్ నేర్చుకున్నట్లు అయిందనమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటేనండి, ఇఫ్ జెడ్ ఈక్వల్ టు 52, జెడ్ అనేది 52 అయిందంటండి. యాక్ట్ అనేది ఏసీటీ అనేది 48 అయితే దెన్ బ్యాట్ విల్ బీ ఈక్వల్ టు, సో జెడ్ ఈక్వల్ టు 52 అయ్యి యాక్ట్ ఈక్వల్ టు 48 అయితే బ్యాట్ విల్ బీ ఈక్వల్ టు, సో అదే కోడ్లో బ్యాట్ అనేది ఎంత అవుతుంది అని మనల్ని అడుగుతున్నారు. ఒకసారి చూడండి, జెడ్ ఎంతండి? 52 ఇచ్చారు, రైట్? జెడ్ 52 ఇచ్చారు. యాక్చువల్గా జెడ్కి ఏ నెంబర్ వస్తుందండి? జెడ్ అంటే 26. జెడ్ అంటే 26, అదేమైందండి? 52 అయింది. సో చూడండి, ఇంటూ 2 చేస్తే వచ్చేసింది. కానీ ఇదే అని మనం నమ్మకం లేదు, ఎందుకంటే యాక్ట్ కూడా ఇచ్చారు కదా. అప్పుడు కూడా ఈ టెక్నిక్ అనేది ట్రూ అయితేనే మనం ఏం చేయాలంటే బ్యాట్ కూడా ఈ టెక్నిక్ అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఈక్వల్ టు 5 ఉంది. అలాంటప్పుడు రీడ్ ఎంత అవుతుందండి? 28 అవ్వాలి, కానీ 28 అవ్వలేదు, 7 అయింది. సో అందుకని ఎప్పుడు ఒక సింగిల్ డిజిట్తో మనం టెక్నిక్ని గెస్ చేయకూడదు. ఇంకా నెంబర్స్ ఇంకా ఇస్తారు కదండి, వాటిని చూసుకుని మనం చేయాలన్నమాట.
సో యాక్ట్ అంటే ఎంతండి? ఏ అంటే 1, సి అంటే 3, అలాగే టీ అంటే 20. టీ అంటే T20 అంటున్నాను కదండి. సో ఇప్పుడు యాడ్ చేసేయండి. 23 + 1 అంటే 24. సో 24ని ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది? 48. సో ఇక్కడ 48, ఇక్కడ 48 టాలీ అయింది. సో బ్యాట్కి ఎంత అవుతుందండి? సో బ్యాట్కి కావాలి మనకి. బ్యాట్కి కావాలంటే ఏం చేస్తారు? మళ్ళీ బి అంటే 2, ఏ అంటే 1, టీ అంటే 20 వేస్తారా? అవసరం లేదండి. ఎందుకంటే ఒక్కసారి చూడండి, ఏటీ ఆల్రెడీ ఉంది, జస్ట్ సిఎల్ కాస్త మీతో రీప్లేస్ అయింది. ఏటీ ఇక్కడ చూడండి, యాక్ట్లోని బ్యాట్లోని ఏటీ అనేది కామన్, జస్ట్ సి కాస్త బి అయింది. సి కాస్త బి అయింది. సో సి అంటే ఎంతండి? జనరల్గా 3, బి అంటే 2, అంతే కదండి. సి అంటే 3, బి అంటే 2, అంటే డిఫరెన్స్ వచ్చేసి ఎంతండి? 1. కానీ ఇక్కడ మనం ఇంటూ 2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ డిఫరెన్స్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి. అంటే 2 ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది చూసుకోవాలి మీరు. చూడండి, బి పెద్దదా సి పెద్దదా? సి పెద్దది. అంటే బీకి వచ్చేసరికి BAT అనే కోడ్ అనేది 48 కంటే తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుందంటే ఈ 2 తక్కువ ఉంటుంది. సో -2 చేస్తే 46 వస్తుంది. సో బ్యాట్కి కోడ్ ఎంత అంటే 42 అనమాట, సారీ 46 అనమాట. బ్యాట్కి కోడ్ ఎంత అంటే 46 అనమాట. ఓకేనండి, ఇలా చేయాలి. కొంచెం స్మార్ట్గా ఆలోచించాలన్నమాట. సో స్మార్ట్గా కదండి, సూపర్ స్మార్ట్గా. జస్ట్ ఏం చేసామంటే BE CE ఈ రెండే కాబట్టి B ప్లేస్లో సి ప్లేస్లో బి పెట్టాము. సో ఒక 2 తగ్గుతుంది, అందుకని డైరెక్ట్గా 48లోంచి 2 తీసేస్తే 46. ఇలా చేయాలన్నమాట. ఇలా చేస్తే టైం సేవ్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఈ సెట్ అండ్ కోడ్, ఒక సెట్ అండ్ కోడ్లో అలెక్స్ అనేది ఎలా రాశారంటే 00114402557 సో అట్లా రాశారంటండి. వాట్ షుడ్ బి ద కోడ్ ఫర్ SUD ఇన్ ద సేమ్ కోడ్? సో SUD అనే దానికి అదే కోడ్ ఏమవుతుంది అంటున్నారు. చూడండి, నోట్ చేసేయండి. అలెక్స్ ఏమవుతుంది అంటున్నారండి? 001 అలాగే 144 అలాగే 025 అలాగే ఇంకా 576 ఇలా అన్నారు, ఇలా ఇచ్చారు. చూడండి, నేను నోట్ చేసినప్పుడు ఏం అబ్జర్వ్ చేశానంటే అలెక్స్ అనేవి 4 లెటర్స్ ఉంటే కింద కోడే అనేది 12 లెటర్స్ ఉన్నాయి. నేను నోట్ చేసేటప్పుడు ఏం అబ్జర్వ్ చేశానంటేనండి, అలెక్స్లో 4 లెటర్స్ ఉంటే కింద దాన్ని కోడ్ చేసాం కదండి, ఆ కోడ్ చేసిన వాటిలో 12 లెటర్స్ ఉన్నాయి. సో అంటే ఏంటంటే ఈచ్ వన్ వచ్చేసి 3 లెటర్స్ అనమాట. ఈచ్ వన్ వచ్చేసి 3 లెటర్స్ అనమాట. సో ఏని ఎలా కోడ్ చేశారంటే 011 గాను, ఎల్నేమో 144 గాను, ఈనేమో 025 గాను, ఎక్స్ ఏమో 576 గాను కోడ్ చేశారు. ఒకసారి చూడండి, ఎల్ అంటే ఎంతండి? 12, ఏ అంటే 1, ఈ 5 కాబట్టి ఈ 5 అయింది. ఎక్స్ అంటే ఎంతండి? 24 అనమాట. ఎక్స్ అంటే 24 కాబట్టి చూడండి, స్క్వేర్గా ఉన్నట్టుందండి. 12 స్క్వేర్ చేస్తే 144, అంటే 5 స్క్వేర్ అంటే 25. సో ఏంటంటే స్క్వేరింగ్ చేశారనమాట. ఎవ్రీ లెటర్ని స్క్వేరింగ్ చేశారు. మనకి దేనికి కోడ్ కావాలండి? SUDకి కోడ్ కావాలి. సో SUDకి కోడ్ కావాలంటే మొత్తం ఎస్ అంటే 19 కాబట్టి 19 స్క్వేర్ చేశారు కనుక అవసరం లేదు, ఎందుకంటే ఆప్షన్స్ చూసి చేయండి. చూడండి, ఇక్కడ 361 ఇది ఆన్సర్ కాదండి. ఎందుకంటే చూడండి, SUD అంటే 3 లెటర్స్ ఉన్నాయి. 3 × 3 అంటే టోటల్ 9 లెటర్స్ రావాలి అవుట్పుట్లో. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఇది కాదు, సి ఆప్షన్ కూడా కాదు, ఎందుకంటే 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఐదర్ ఏ, మన ఆన్సర్ అనేది ఐదర్ ఏనా డియా అనేది మనం చూస్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, లాస్ట్ 3 లెటర్స్ కామన్గా లేవు, లాస్ట్ 2 లెటర్స్ కామన్గా లేవు కాబట్టి నేను ఏం చేస్తాను? ఓన్లీ డీకే స్క్వేర్ కట్టుకుంటాను. డి స్క్వేర్ అంటే 4 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే 16 కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి డి అని పెట్టేస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, ఎప్పుడన్నా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి జస్ట్ ఒక సింగిల్ మార్క్ ఇస్తే పెన్ పెట్టకుండా ఎలా చెప్పాలో, పెన్ పెట్టకుండా ఎలా చేయాలో నేను చెప్తాను. చూడండి, అసలు పెన్ కూడా అవసరం లేదు, ఇంత ఈజీనా అనుకుంటా. చూడండి, ఇన్ ఏ సెట్ అండ్ కోడ్ లాంగ్వేజ్, ఒక సెట్ అండ్ కోడ్ లాంగ్వేజ్లో
పిట్ నా సోమ్ మీన్స్ బ్రింగ్ మీ వాటర్. అలాగే నా జో టాడ్ మీన్స్ వాటర్ ఈజ్ లైఫ్. అలాగే టబ్ ఆడ్ పిట్ మీన్స్ మీన్స్ గివ్ మీ టాయ్. అలాగే జో లిన్ కాట్ మీన్స్ లైఫ్ అండ్ డెత్. సో ఇలా ఇచ్చారంట కోడ్ అనేది. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఈజ్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో ఈజ్కి కోడ్ అనేది కనుక్కోవాలి. జనరల్గా ఏం చేస్తారు అందరూ, ఇన్ కేస్ ఆన్లైన్లో రాసే వాళ్ళంటే ఈ క్వశ్చన్ అంతా నోట్ చేసేసుకుని 1 minute 2 minutes వేస్ట్ చేసేసి ఈజ్కి కోడ్ క్యాలిక్యులేట్ చేసేస్తారు. ఈజ్కి కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేసేస్తారు. కానీ ఒక సింపుల్గా ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. వాటర్ ఈజ్ లైఫ్ అంటే ఈజ్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. అంటే ఇందులో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. అంటే నా జో టాడ్. చూడండి, జో నా టాడ్. సో అలాగే ఇచ్చారు. యాక్చువల్గా ట్రిక్ ఏంటో చెప్తున్నాను చూడండి. ఈజ్ ఎక్కడ లేదో అక్కడ చూడండి. ఇక్కడ చూడండి, బ్రింగ్ మీ వాటర్. ఇందులో ఈజ్ ఉందండి, లేదు. అంటే పిట్ నా సోమ్ అనేది ఈజ్కి కోడ్ కాదు. సో పిట్ నా సోమ్ ఉందా, లేదు. నా ఉంది చూస్తారండి, నా స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. నాని స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే బ్రింగ్ మీ వాటర్లో ఈజ్ లేదు కాబట్టి, పిట్ నా సోమ్ అనేది ఈజ్కి కోడ్ కాదు కాబట్టి. సో ఒకటి పోయింది. అలాగే చూడండి, గివ్ మీ టాయ్. నెక్స్ట్ గివ్ మీ టాయ్ ఉంది. సో గివ్ మీ టాయ్లో ఈజ్ ఉందా, లేదు. అంటే టబ్ ఆడ్ పిట్ కాదు, టబ్ TUBOD PIT లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, జో లిన్ కాట్ మీన్స్ లైఫ్ అండ్ డెత్. జో లిన్ కాట్. సో జో లిన్ కాట్ మీన్స్లో లైఫ్ అండ్ డెత్ అంటున్నారు. అందులో ఈజ్ ఉందా, లేదు. అంటే జో కాదు. సో జో కాదు, కొట్టేయండి. అలాగే లిన్ కాదు. అలాగే కాట్ కూడా కాదు. సో కాట్ అనేది ఆప్షన్స్లో లేదు. సో ఇంకా మిగిలిపోయింది ఏంటండి, TOD. సో TOD అనేది దేని కోడ్, ఈజ్కి కోడ్. ఎంత టైంలో చేస్తారండి, మినిమం 2 seconds పడుతుంది అంతే ఈ క్వశ్చన్ చేయడానికి. సో ఇలా ఆలోచిస్తే మనకి టైం చాలా మట్టుకు సేవ్ అయిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్లో ఒక్కొక్కసారి కెనాట్ బి డిటర్మైన్డ్ ఇస్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలో చెప్తాను చూడండి. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటేనండి, ఓన్లీ ఒక సింగిల్ మార్క్ వస్తే ఇలా చేయండి. అలా కాకుండా ఒక 5 marks వస్తే ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను. చూడండి, ఇక్కడ ఆప్షన్స్లో కెనాట్ బి డిటర్మైన్డ్ ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేయాలో మీకు చెప్తాను. చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్, ఒక సర్టెన్ కోడ్లో 786. సో 786 అంటే ఏంటండి, స్టడీ వెరీ హార్డ్. సో కష్టపడి చదవండి అంటే స్టడీ వెరీ హార్డ్ అంటున్నారనమాట 786 అంటే. యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్ మీరు కనిపించగానే ఇక్కడతో క్వశ్చన్ ఆపేయండి. ఎందుకంటే క్వశ్చన్ అంతా చదివినా మనకేం గుర్తుండదు కదండి. అందుకని డైరెక్ట్గా క్వశ్చన్ లాస్ట్కి వెళ్ళిపోండి. సో ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ కోడ్ ఫర్ వెరీకి కోడ్ కావాలి. సో వెరీ ఎక్కడ ఉంది, స్టడీ వెరీ హార్డ్. సో ఇక్కడ ఉంది. అంటే 786 ఆప్షన్స్ అవుతాయి. 786 ఇవే ఉన్నాయి. అంటే ఖచ్చితంగా అవుతుందా ఆన్సర్, ఖచ్చితంగా 786 అవుతుంది. కెనాట్ బి డిటర్మైన్డ్ ఆన్సర్ కాదు. ఎందుకంటే స్టడీ వెరీ హార్డ్ 3 ఉన్నాయి. అలాగే నెంబర్స్ కూడా 3 ఉన్నాయి. 786 3 ఉన్నాయి, స్టడీ వెరీ హార్డ్ 3 ఉన్నాయి. అంటే కెనాట్ బి డిటర్మైన్డ్ అనేది ఆన్సర్ కాదు, కొట్టేయండి. ఈసారి వెరీ లేనిది ఎక్కడో చూడండి. హార్డ్ వర్క్ పేస్లో వెరీ ఉందా, లేదు. అంటే 958 ఆప్షన్స్ కాదు, 958. సో ఆప్షన్స్లో 8 ఉంది కాబట్టి 8 స్ట్రైక్ ఆఫ్ చేస్తాను. లైక్ చూడండి, స్టడీ అండ్ వర్క్ అంటున్నారు. అంటే ఇందులో వెరీ ఉందా, లేదు. అంటే 645 అనేది వెరీకి కోడ్ కాదు. సో 6 కూడా పోయింది. ఓకేనండి, నేను ఏం చేస్తున్నానంటే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తున్నాను. స్టడీ అండ్ వర్క్లో వెరీ లేదు కాబట్టి ఏం చేస్తానంటే 6, 4, 5 అనేవి వెరీకి కోడ్ కాదు కాబట్టి 6ని స్ట్రైక్ ఆఫ్ చేస్తాను. సో నాకు మిగిలింది ఒకటే ఒక ఆప్షన్ ఏంటండి, అది సి, అది 7 అనమాట. సో ఇలా చేయాలి. ఓకేనండి. ఈసారి చూడండి, ఇలాంటిదే నేను ఇంకొక క్వశ్చన్ తీసుకున్నాను చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో DOMPUT టా మీన్స్ బ్రింగ్ హాట్ ఫుడ్ అంటున్నాండి. ఓకేనండి, ఇక్కడ వరకు చదివాను. ఎందుకంటే
ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అవునా కాదా తెలుసుకోవడానికి కొంచెం చదివాను. సో ఇక్కడతో నాకు అర్థమైపోయింది ఈ క్వశ్చన్ ఈ టైపే అని చెప్పేసి. అందుకే నేను డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళిపోతున్నాను అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ మీన్స్ హాట్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో హాట్ అనేది ఈ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి హాట్ అంటే ఏంటండి, అయితే డిఓఎం అన్న అవ్వాలి, పియూటీ అన్న అవ్వాలి, టీఏ అన్న అవ్వాలి. సో ఈ 3 ఆన్సర్స్ ఉన్నాయి. సో ఈ 3 ఆన్సర్స్ ఉన్నాయి కానీ కెనాట్ బి డిటర్మైన్డ్ అవ్వదు కదా, స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. మామూలుగా స్ట్రైక్ ఆఫ్ చేయండి కానీ చెప్తాను చూడండి. డిఓఎం పియూటీ టీఏ మీన్స్ బ్రింగ్ హాట్ ఫుడ్. ఓకేనండి, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దామండి. హాట్ కావాలి కదండి. చూడండి ఫుడ్ ఈజ్ గుడ్ అంటున్నారు. ఫుడ్ ఈజ్ గుడ్లో హాట్ లేదు అంటే పియూటీ కాదు. సో పియూటీ కొట్టేయండి. అలాగే టీఐఆర్ ఆప్షన్స్లో లేదు, ఎస్ఓపి లేదు. ఓకేనండి, మళ్ళీ గుడ్ బ్రైట్ బాయ్ అని ఉంది. అందులో హాట్ లేదు కాబట్టి టీఏకే కాదు, డిఏ కాదు, ఎస్ఓపి కాదు. ఓకేనండి, ఇంకేం లేవు కదండి చూసుకోవడానికి కూడా. ఇక్కడ వరకు మనం టాలీ చేస్తాం, ఇక్కడ వరకు మనం వెరిఫై చేస్తాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటున్నారు అంటే మనకి హాట్కి డిఓఎమ్ టీఏ అనేది తెలియలేదు. ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్లో ఆన్సర్ ఏది ఫైండ్ అవుట్ చేసి అంత క్వశ్చన్ లేదు మన దగ్గర. డేటా అనేది ఇన్ఈక్వెంట్గా ఉంది కాబట్టి ఆన్సర్ అనేది కెనాట్ బి డిటర్మైన్డే అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ అంతా సాల్వ్ చేసినా కూడా మనకి హాట్ అనేది అయితే డిఓఎం అన్న అవుతుంది, లేదంటే టీఏ అన్న అవుతుంది. ఈ రెండిట్లో ఏదో తెలియదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ అనే ఆప్షన్స్ అనేది మనం పెట్టాలన్నమాట. ఓకేనండి, ఇలా చేయాలి. యాక్చువల్గా ముందు ఈ క్వశ్చన్లో అయితే ముందే స్ట్రైక్ ఆఫ్ చేసేసాను కానీ అక్కడ నాకు ఆన్సర్ వచ్చి అంత క్వశ్చన్ ఉంది అంటే యాడిక్వేట్గా ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఇన్యాడిక్వెంట్గా ఉంది. అందుకని నేను మళ్ళీ స్ట్రైక్ ఆఫ్ చేసిన కెనాట్ బి డిటర్మైన్డే మళ్ళీ రైట్ ఆన్సర్ అని పెట్టారనమాట. ఫస్ట్ మనం క్యాన్సిల్ చేసేసుకోవాలి, ఆప్షన్స్ వెరిఫై చేసుకోవాలి. ఆప్షన్స్ వెరిఫై చేసుకున్నా మనకి ఆన్సర్ రాకపోతే అప్పుడు కెనాట్ బి డిటర్మైన్డ్ అనే ఆన్సరే అవుతుంది. ఓకేనండి, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్, ఒక సర్టెన్ కోడ్లో రెడ్ ఏం చేశారంటే 360 ఇచ్చారండి. 360 ఇచ్చారు. అలాగే బాక్స్ని ఏం చేశారంటే 720 అన్నారు. సో వాట్ షుడ్ బి ద కోడ్ ఫర్ బ్లూ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. సో రెడ్కి ఏమో 360 అంట, బాక్స్కి ఏమో 720 అంట, బ్లూకి కోడ్ కావాలి అంటున్నారు. ఒక్కసారి చూడండి, మనకి హైయెస్ట్ ఆల్ఫాబెట్ ఏంటండి జెడ్ కదండి, 26. కానీ జెడ్ని 30 అనుకున్నా 33 ఎంత అవుతుందండి? 33 ఎందుకు అంటున్నానంటే 30 + 30 + 30 ఇన్ కేసు రెడ్ అనేది కనుక ఎడిషన్ చేసినట్లయితే అప్రాక్సిమేషన్గా చూసుకుంటున్నాను. 33 90 కాబట్టి అంటే ఏంటి, హైయెస్ట్ 3 డిజిట్స్ యాడ్ చేస్తే హైయెస్ట్ 90 కంటే తక్కువ రావాలి. కానీ మనకి 360 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, రెడ్ అనేది ఇండివిజువల్గా మల్టిప్లై చేయొచ్చు. ఇండివిజువల్గా ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్స్ని మల్టిప్లై చేయాలి, అప్పుడే ఇంత నెంబర్ వస్తుంది, లేదంటే రాదు కదండి. మీకు అర్థమైందండి నేను ఎలా అప్రాక్సిమేషన్ చేస్తున్నా. జెడ్ని 30 అనుకున్నా సరే 30 + 30 + 30, ఎందుకంటే 3 జెడ్లు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 జెడ్లు ఉన్నాయనుకోండి. సో ఇది 30 అనుకున్న టోటల్ ఎడిషన్ అయితే నాకు 90 వస్తుంది. 90 కంటే ఎక్కువ రాదు. కానీ ఇక్కడ 360 వచ్చి అంత సమ్ ఉందంటే దాని అర్థం ఏంటంటే మల్టిప్లికేషన్ చేశారు అని అర్థం. సో ఒకసారి వెరిఫై చేద్దాం చూడండి. ఆర్ అంటే ఎంతండి 18, రైట్ టు ఓట్ కాబట్టి 18, E5, D4. సో ఈ 3 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి? 360 రావాలి. మనకి ఎంత రావాలంటే 360 రావాలి. చూడండి 5 4 20 ఇంటూ 18, 18 2 ఎంతండి 36, 360 సరిపోయింది. అలాగే బాక్స్ కూడా వెరిఫై చేసుకోవాలండి. ఎప్పుడు ఒకదాంతో వదిలేయకూడదు. బాక్స్ అంటే 2, బి అంటే 2, ఓ అంటే 15, ఎక్స్ అంటే ఎంతంటే 24. ఈ రెండు మల్టిప్లికేషన్ 30 ఇంటూ 24. సో 24 3 ఎంతండి 72, 0 యాజ్ ఇట్ ఈస్ వేసేయండి. 720 సరిపోయింది. అంటే మనకి బ్లూకి కోడ్ కావాలి, BLUE, బ్లూకి కోడ్ కావాలి. బి అంటే ఎంతండి 2, ఎల్ అంటే లాస్ట్ మంత్ కాబట్టి 12, యూ అంటే 21,
ఈ అంటే 5, ఈ అంటే ఎంతండి 5. నేను చూడండి జాగ్రత్తగా నేను సింప్లిఫికేషన్ ఎలా చేస్తున్నాను చూడండి. ఇవన్నీ మల్టిప్లై చేయాలంటే చాలా టైం పడుతుంది నాకు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ 5ని ఏం చేస్తున్నానంటే నేను ఈ ప్లేస్లో ఉన్న 5ని ఏం చేస్తున్నానంటే 10/2 అనుకుంటున్నానండి. 10/2 అనుకోవచ్చు కదండి. సో 10/2 అనుకుంటే ఇది చూడండి, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. మీకు అర్థమవుతుంది కదండి. B2 L12 U అంటే 21 E అంటే 5. సో నేను ఈ 5ని ఏం చేశానంటే 10/2 కింద రాసుకున్నాను. సో నాకు అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో నాకు ఇంకెంత మిగిలిందంటే 12 × 10 120 × 21 ఇది మిగిలిందండి. నాకు 120 × 21 మిగిలింది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 120 ఇది 21 కాకుండా 20 అనుకోండి, రఫ్గా ఎజ్యూమ్ చేసుకోండి. 120 × 20 అనుకోండి. 12 2s ఎంతండి 24, అంటే 2400 వస్తుంది నాకు. 2400 వస్తుంది. అలాగే ఉన్న ఆప్షన్ ఏంటండి సి. ఎందుకంటే 2తో స్టార్ట్ అయ్యి ఆప్షన్ ఓన్లీ సి ఉందండి. చూడండి 1400 ఉంది కాదు. ఎందుకంటే నేను అప్రాక్సిమేషన్ తీసుకున్న 12 2s ఎంత వస్తుందండి 2400 వస్తుంది. 2400 వస్తుంది. 2400కి దగ్గరగా ఉన్న ఆప్షన్ పెట్టేయాలి. అవుతుందా కాదా అని చూసుకుందామండి. 2400. అలాగే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చేస్తున్నాను 2400. అలాగే నేను 21 అని కాస్త 20 చేసేసాను, అంటే 1 తగ్గించాను, అంటే 21 కాస్త 20 చేస్తాను, అంటే 1 తగ్గించాను. సో ఆ 1 × 120 అంటే ఎంతండి 120. సో ఇది యాడ్ చేయాలి, ఎందుకంటే ఇందాక తగ్గించేసాను కాబట్టి. సరిపోయిందండి. చూడండి 2520 సరిపోయింది. 2520 సరిపోయింది. ఇలా అప్రాక్సిమేషన్ చేసుకుంటే ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా సింప్లిఫై చేస్తానంటే చాలా టైం పెట్టేస్తుంది. నా దగ్గర 2018 వరకు IBPS PO అలాగే క్లర్క్ పేపర్స్ ఉన్నాయండి. సింప్లిఫికేషన్స్ మొత్తం అన్నీ నేను చెప్తాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ష్యూర్గా నా దగ్గర ఎన్నైతే పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ మొత్తం సాల్వ్ చేసి మీకు చెప్తాను. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్, ఒక సర్టెన్ కోడ్లో ఇఫ్ అబీ ఈజ్ రిటర్న్ యాజ్ 20, ఒక సర్టెన్ కోడ్లో అబీని 20 కింద రాశారంట, అదే కోడ్లో రామ్ని 32 కింద రాశారంట. సో దెన్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ 50. సో ఏ కోడ్ కింద ఉన్న కోడ్ 50 కింద దేన్ని రాశారు అని అడుగుతున్నారు. ఒకసారి అభి అంటున్నారు కదండి. అభి అన్నది 4 letters వర్డ్. దాన్ని ఏం చేశారంటే 20 కింద కోడ్ చేశారంట, అంటే గ్యారంటీ ఎడిషన్ చేశారు. ఎందుకంటే చాలా తక్కువ సమ్ వచ్చింది కాబట్టి ఎడిషన్ అని చెప్తున్నానండి. అలాగే ఎక్కువ సమ్ కాబట్టి మల్టిప్లికేషన్ అని చెప్పాను. అలాగే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా చాలా బాగా వస్తుందండి. రామ్ అదే కోడ్లో రామ్ని ఎలా కోడ్ చేశారంటే 32 అంటున్నారు. చూడండి ఒకసారి అవునా కాదా అనడానికి మీరు వెరిఫై చేసుకోండి. హైట్ 9, చూడండి 10 20 సరిపోయింది. అలాగే R అంటే 18, 1 మిడిల్ టర్మ్. సో మిడిల్ టర్మ్ కాబట్టి 14, అలాగే 14 18 32 సరిపోయింది. కాబట్టి మనల్ని ఇందులో దేనికి కోడ్ అనేది 50 అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేస్తారండి, అన్నిటి మీద నెంబర్లు వేసుకుని O అంటే 15, P అంటే 16 అండ్ S అంటే 19 అని యాడ్ చేస్తూ కూర్చుంటారా? కూర్చోకండి, మీరు స్మార్ట్గా యాడ్ చేయాలి. ఒకసారి చూడండి 50 మనకి కోడ్ అనేది 50 అవ్వాలి. ఒకసారి చూడండి SR అంటే ఎంతండి, రైట్ టు ఓట్ 18, S అంటే ఎంతండి 19, 18 2s 36, ఇదే 36 అయిపోయిందే. T20 అంటే 36 + 20 అంటే 50 దాటేస్తుంది. ఇది కాదు, డైరెక్ట్గా మీరు చూసి చెప్పాలన్నమాట. ఇది చూడండి X అంటే ఎంత 24, U అంటే ఎంత 21, అలాగే V అంటే 22, అంటే 20 అంటే ఇవన్నీ 60 దాటేసే, అంటే ఇది కూడా కాదు. సో ఖచ్చితంగా ఇదే మన ఆన్సర్ అవ్వాలి, లేదంటే నన్ అవ్వాలి. చూద్దామండి 15 16 ఎంతండి 31 19 ఎంతండి 50 సరిపోయిందా? సరిపోయింది. సో ఖచ్చితంగా మన ఆన్సర్ అనేది OPS. ఇలాగ మీరు రఫ్గా గెస్ చేయాలి, యాక్యురేట్గా ఎడిషన్ కూడా చేయకూడదండి. నేనేం చేశాను,
జస్ట్ V22 ఉంది, U20 ఉంది, X20, మూడు 20కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి 60 దాటేస్తుంది కాబట్టి ఆన్సర్ కాదన్నాను. సో ఇది చూడండి, R అంటే 18, S అంటే 19, T 20 అంటే 20కి దగ్గరగా ఉన్నాయి మూడు, అప్పుడు ఆన్సర్ అనేది 50 కాదు. అలాగా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే సమ్ 50 అయితే 3 నెంబర్స్ సమ్, ఇక్కడ చూడండి 3 డిజిట్స్ ఉన్నాయి. ఈ 3 డిజిట్స్ యొక్క సమ్ అనేది 50 కనుక అయినట్లయితే ఆ 3 నెంబర్స్ యావరేజ్గా ఎంతెంత ఉండాలండి? మినిమం 16, 16, 16 అవ్వాలి, రైట్? మినిమం 16, 16, 16 అవ్వాలి. ఎందుకంటే 16 3s ఎంతండి? 48 కాబట్టి 16 3s 48 కాబట్టి మినిమం 16కి దగ్గరగా ఉండాలి. ఇన్ కేసు ఒక నెంబర్ ఏదన్నా 16కి ఎక్కువ ఉంటే ఒక నెంబర్ 16కి తక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉందో అంత తక్కువ ఉండాలి. ఈ కాన్సెప్ట్ నేను యావరేజెస్లో చెప్పాను. సో అలాగకుండా మీరు చేయాలి, అంతేగాని డైరెక్ట్గా ఎడిషన్ అంటే మొత్తం ఎడిషన్ అంతా చేస్తే టైం అయిపోతుందండి. స్మార్ట్గా యాడ్ చేయాలి. నేను ఈ చెప్పాను కదండి, ఈ మోడల్ ఒక సింగిల్ క్వశ్చన్ ఇస్తే ఇలా చేయాలని చెప్పాను. అలా కాకుండా కొంచెం పెద్దది ఇస్తే, ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ ఒక 4-5 ఉన్నట్లయితే అప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడండి. నా దగ్గర బుక్ ఉందండి, ఈ బుక్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. యాక్చువల్గా నేనైతే నోట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు నోట్ చేయలేదో కూడా చెప్తాను. ఎందుకు నోట్ చేయలేదంటేనండి, జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆన్లైన్లో ఉంటే మనం క్వశ్చన్ అనేది సిస్టమ్ నుంచి చూసి ఎక్కించుకోవాలి కదండి. సో ఎలా ఎక్కించుకోవాలి అనేది నేను చెప్దామని చెప్పేసి ఈ క్వశ్చన్ నోట్ చేయలేదండి. ఒకసారి చూడండి, క్వశ్చన్ అంతా చదవద్దని చెప్పాను కదండి, మిమ్మల్ని క్వశ్చన్ అంతా చదవద్దని చెప్పాను. ఇలాంటి క్వశ్చన్ ఉంటే మనం ఖచ్చితంగా నోట్ చేసుకుంటాము. ఎలా నోట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. బెస్ట్ వే టు విన్ అంటున్నారు కదండి, నోట్ చేసేయండి. నేను ఏంటంటే యాక్చువల్గా నేనే కనుక ఎగ్జామ్స్ రాసినట్లయితే బెస్ట్ అంటే BES అని రాసి ఆపేస్తాను, కానీ మీకు బాగా అర్థం అవ్వడానికి మొత్తం అంతా రాస్తున్నాను చూడండి. బెస్ట్ వే టు విన్ ఇలా నోట్ చేసుకోండి. సో గ్యాప్ ఎక్కువ ఇచ్చి ఇలా నోట్ చేసుకోండి, ఇది చాలా ఈజీగా అయిపోతుంది. సో బెస్ట్ వే టు విన్ అనేది ఏమైందండి, ADMIJANO. సో నేను ఇక్కడ రాయట్లేదండి, కింద రాస్తున్నాను చూడండి. AD అలాగే గ్యాప్ ఎక్కువ ఇవ్వండి, MI అలాగే JANO. నేను గ్యాప్ ఎక్కువ ఇచ్చి రాస్తున్నాను చూడండి. ఏం చేస్తారంటే క్వశ్చన్ అయిపోగానే మీరు ఇలా గీత కొట్టండి, ఈజీగా అయిపోతుంది ఈ ట్రిక్ యూజ్ చేస్తే. చూడండి నెక్స్ట్ ఏంటంటే ద వే టు హెల్ అని ఉంది చూడండి. ద వే టు హెల్ అంటున్నారు, అందులో వే ఉందండి, ఉంది అంటే మీరు జస్ట్ ఇలా రాసేయండి. ఇంకా ఇక్కడ లేనివి ఏంటండి, TH, ద వే టు కూడా ఉంది, సో 2 కూడా కొట్టేయండి. ఇంకా ఏముందండి, ఇంకా హెల్ ఒకటి ఉంది, ఇంకో వర్డ్ ఏముందంటే హెల్ ఉంది. సో ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఇది కూడా గీత కొట్టేయండి. అలాగే నెక్స్ట్ ఏముందండి, వే టు హెల్ అనేది KUJA చూడండి. ఇక్కడ చూడండి KUJA, ఇక్కడ చూడండి KUJAIGAD అని ఉంది. KU ఎక్కడన్నా ఉందండి, లేదు, అందుకని నేను KU ఇక్కడ రాసుకుంటున్నాను. JA ఉందండి, ఇక్కడ చూడండి JA ఉంది కాబట్టి JAకి ఇలా నేను డిటో పెట్టేశాను. ఐజీ ఉందండి, లేదు, అలాగే ఐజీ లేదు కాబట్టి నేను ఇక్కడ ఐజీ రాసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ చూడండి ఏడీ ఉంది కాబట్టి నేను ఇలా డాట్స్ పెట్టేశాను. చూడండి ఇలా చేయడం వల్ల మనకి క్వశ్చన్ కూడా పదే నోట్ చేసుకోకలేదు, నేను జస్ట్ మీకు అర్థం అవ్వడానికి షార్ట్ కట్స్ రాయట్లేదు. అలాగే నెక్స్ట్ చూడండి విన్ ఆఫ్ ది డే అని ఉందండి. విన్ కదండి, సో విన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. ఆఫ్ ఉందండి, లేదు, ఆఫ్ ఇక్కడ ఉంది కాబట్టి ఆఫ్. అలాగే విన్ ఆఫ్ ది డే అని ఉందండి, విన్ ఆఫ్ ది. అలాగే డే కాబట్టి డే ఇక్కడ నోట్ చేసుకోండి మీరు. డే అనేది అక్కడ నేను నోట్ చేశాను చూడండి, డే అనేది నేను ఇక్కడ నోట్ చేశాను. సో ఈ క్వశ్చన్ ఇది కూడా అయిపోగానే ఇలా గీత కొట్టేసేయండి మీరు, ఇలా గీత కొట్టేసి నెక్స్ట్ చూడండి విన్ ఆఫ్ ది డేకి కోడ్ ఏంటండి, BQJOME అని ఉంది. BE చూడండి, BE ఎక్కడా లేదు, BE రాసేయండి. అలాగే KU ఉంది, KU ఎక్కడన్నా ఉందండి, ఇక్కడ ఉంది, ఓకే. అలాగే నెక్స్ట్ ZO ఉంది, ZO ఎక్కడ లేదు కాబట్టి ZO ఇక్కడ రాయండి. అలాగే నెక్స్ట్ MI ఇక్కడ ఉంది కాబట్టి ఇలా డిటో వేసేయండి, మళ్ళీ గీత కొట్టేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి, జస్ట్ నోట్ చేసుకున్నంత టైమే పడుతుంది.
జస్ట్ నోట్ చేసుకున్నంత టైమే పడుతుంది. నెక్స్ట్ చూడండి, టు సెల్ ఆఫ్ నైట్ అని ఉంది కదండి, టు సెల్ ఆఫ్ నైట్. చూడండి ఇక్కడ 2 ఇక్కడ ఉంది, సెల్ అనేది ఎక్కడన్నా ఉందండి, ఎక్కడా లేదు. సెల్ అనేది ఎక్కడా లేదు కాబట్టి ఇలా రాయండి, సెల్. ఓఎఫ్ ఆఫ్ ఉందండి, నైట్ ఎక్కడన్నా ఉందండి, లేదు. సో నైట్ అనేది ఇట్లా రాసుకోండి, నైట్ అనేది ఇట్లా రాసుకోండి. నెక్స్ట్ దానికి కోడ్ ఏంటండి, దానికి కోడ్ ఏంటంటే బిఈబి. ఎక్కడన్నా బిఈబి ఉందా చూసుకోండి, బిఈబి ఉంది. అలాగే నెక్స్ట్ ఎల్ఐ అనేది ఎక్కడుందో మీరు చూసుకోవాలన్నమాట. ఎల్ఐ అనేది ఎక్కడుందండి, ఎల్ఐ ఎక్కడా లేదు కాబట్టి రాసేసుకోండి, ఐ అని నోట్ చేసుకున్నాను. అలాగే వైఏ అనేది ఎక్కడ ఉందండి, ఎక్కడా లేదు కాబట్టి వైఏ కూడా రాశాను. నెక్స్ట్ జేఏ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నేను నోట్ చేశాను, అయిపోయింది కాబట్టి ఇలా కొట్టండి ఈజీగా. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఎలాగా నోట్ చేసుకోవడం తప్పదు, ఇలా నోట్ చేసుకుంటే టైం పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలా చేయాలి, మొత్తం అన్నిటికీ కాకుండా ఎలా చేయాలో చెప్తాను చూడండి. సెల్ అనే దానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నారు, ఒక్కసారి చూడండి. సెల్ అనేది ఎక్కడ ఉందండి, 1 2 3 4 4th లైన్లో ఉన్నది, సెల్ అని ఉన్నది. సో 4th లైన్లోనే కాదు, మీరు ఓన్లీ ఏంటంటే 4th లైన్లో అలా ఉన్న కోడ్లు ఏంటి అని చూడండి. 4th లైన్ 1 2 3 4. సో 4th లైన్ ఇదంతా ఎంటీగానే ఉంది. నేను ఎందుకు గీతలు కొట్టమన్నానంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. చూడండి 4th లైన్లో సెల్ నైట్ ఉంది, సో ఆ కోడ్ ఇందులోనే ఉంటుంది. అయితే సెల్ అనేది ఐ అన్న అవ్వచ్చు, వైఏ అన్న అవ్వచ్చు, మనకి తెలీదు. ఎందుకంటే సెల్ అనే దానికి కోడ్ ఐ అన్న అవ్వాలి, వైఏ అన్న అవ్వాలి. అంటే ఏంటి, ఆ రెండిట్లో ఏదో ఒకటి కోడ్ సెల్కి ఏమొచ్చిందండి, సెల్కి ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి. సెల్కి కోడ్ అనేది చూడండి ఏముంది, ఐ అన్న అవ్వాలి, వైఏ అన్న అవ్వాలి. అంటే కోడ్ అనేది కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది. సో కోడ్ అనేది కెనాట్ బి డిటర్మైన్డ్ అనమాట. అలాగే హెల్ ఈజ్ వేకి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హెల్ ఈజ్ వేకి కోడ్ అడుగుతున్నారు. సో ఇప్పుడు చూడండి, హెల్ అనేది ఎక్కడుందండి, సెకండ్ దాంట్లో ఉంది. మళ్ళీ ఇంకెక్కడన్నా ఉందా, ఇంకెక్కడా లేదు. సో హెల్ అనేది సెకండ్ దాంట్లో ఉండాలి, ఇంకెక్కడా ఉండకూడదు. హెల్ అనేది ఓన్లీ సెకండ్లోనే ఉంది, ఇంకెక్కడన్నా ఉందా, కింద లేదు. అంటే ఓన్లీ సెల్ అనేది చూడండి, ఇక్కడ అలా ఉన్నాయి 2 కేయు, కానీ కేయు అనేది ఇంకొకసారి వచ్చింది. వేరేస్ ఐజీ అనేది ఎక్కడా రాలేదు, మీకు అర్థమవుతుంది కదండి. హెల్ అనే కోడ్ ఏ లైన్లో ఉందో చూడండి, సెకండ్ లైన్లో ఉంది, ఇంకెక్కడన్నా ఉందా కూడా చూసుకోవాలి. హెల్ అనేది సెకండ్ లైన్లో ఉంది కానీ ఇంకెక్కడా లేదు. అలాగే అలాంటి కోడ్ కావాలన్నమాట. హెల్ సెకండ్ లైన్లో ఏమేమి ఉన్నాయండి కోడ్లు, కేయు ఉంది, ఐజీ ఉంది, కానీ కేయు ఇంకొకసారి రిపీట్ అయింది కాబట్టి హెల్కి కోడ్ ఏంటంటే ఐజీ. యాక్చువల్గా మీకు అర్థం అవడం కోసం హెల్కి కూడా ఐజీ అని పెట్టాను. సో అప్పుడు ఏం చేస్తారు, ఐజీ ఉన్నవి చూసుకోవాలన్నమాట. మే రిప్రజెంట్ అంటున్నారు కాబట్టి ఐజీ అంటే ఆప్షన్ సి అనేది పోయింది. యాక్చువల్గా మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఆప్షన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఐజీ అంటే సి లేదు, అంటే థర్డ్ ఆప్షన్ కాదు, అలా స్ట్రైక్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ ఈజ్ వే అంటున్నారు కదండి, సో వే చూడండి, వే ఎక్కడుంది, ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్లో ఉంది. అలాగే ఫస్ట్ అండ్ థర్డ్లో ఉందండి, ఫస్ట్ అండ్ సెకండ్లో లేదు. చూడండి ఫస్ట్ అండ్ సెకండ్లో అలా ఏమేమి ఉన్నాయి, ఓన్లీ ఏడిఏ ఉన్నాయండి. చూడండి ఫస్ట్ లైన్లో ఏడిఏ ఉంది. ఇక్కడ చూడండి జే అనేది సెకండ్లో వచ్చింది, మళ్ళీ 4thలో వచ్చింది. ఇక్కడ వే అనేది ఫస్ట్ సెకండ్లో ఉంది, ఏడి అనేది ఫస్ట్ సెకండ్లో ఉంది, ఇంకెక్కడా లేదు. రైట్, వే అనేది కూడా 1 2లో ఉంది. అంటే వేకి కోడ్ ఏంటంటే ఏడి. మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్ చదువుకోకుండానే డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటూ వచ్చేస్తే మీకు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నేను ఓన్లీ ఎలా చేయాలని చూపించడానికి ఇలా చేశాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోగానే కోడ్ దేనికి ఏది అని చేసేయండి. చూడండి అలా చెప్తున్నాను. బెస్ట్ ఉంది కదండి, బెస్ట్ అనేది ఎక్కడ ఉందండి, ఓన్లీ ఫస్ట్ లైన్లోనే ఉంది, ఇంకెక్కడా లేదు. ఓన్లీ ఫస్ట్ లైన్లో ఎక్కడ డిటో మార్క్స్ వచ్చేయండి, లేవు. అంటే ఓన్లీ ఫస్ట్ లైన్లోనే ఉండాలి, డిటో మార్క్స్ రాకూడదు. వచ్చినాయి ఇక్కడ డిటో మార్క్స్, అంటే
బెస్ట్కి కోడ్ ఏడి కాదు, ఎంఐ కాదు, జేఏ కాదు, ఎన్ఓ. సో డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, బెస్ట్కి ఎన్ఓ అని రాసేయండి, ఇక్కడ నోట్ చేసేసుకోండి. అలాగే వేకి చూడండి, నెక్స్ట్ వేకి ఫస్ట్ లైన్లో ఉంది, సెకండ్ లైన్లో ఉంది. వేకి ఫస్ట్ లైన్లో ఉంది, నో అయిపోయింది కాబట్టి నో స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వేకి ఫస్ట్ సెకండ్ లైన్లో ఉండాలి, ఫస్ట్ లైన్లో ఉంది, మళ్ళీ సెకండ్ లైన్లో ఉండాలి, సెకండ్ లైన్లో ఇది లేదు. ఫస్ట్ ఇలా చూద్దామండి, ఏడి ఫస్ట్ లైన్లో ఉంది, సెకండ్ లైన్లో ఉంది, ఎంఐ థర్డ్ లైన్లో ఉంది, జేఏ కాదు. అంటే ఏంటి, దీనికి కోడ్ ఏంటంటే వేకి ఏడి కోడ్ అనమాట. వేకి ఏడి కోడ్ కాబట్టి ఏడి స్ట్రైక్ ఆఫ్ చేసేయండి, ఇది పోయింది. నెక్స్ట్ టూ, TO2 అనేది ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ఉంది చూడండి, ఫస్ట్ సెకండ్ ఫోర్త్ అంటే TO2కి కోడ్ ఏంటంటే జేఏ. సో జేఏ అనేది స్ట్రైక్ ఆఫ్ చేసేయండి, జేఏ అనేది స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా విన్ ఉందండి, విన్ ఎక్కడ ఉందండి, ఫస్ట్ థర్డ్ లైన్లో ఉంది. సో ఎంఐ ఎక్కడ ఉందండి, ఫస్ట్ థర్డ్ లైన్లో ఉంది. అంటే విన్కి ఏమవుతుందంటే ఎంఐ అవుతుంది, విన్కి ఏమవుతుందంటే ఎంఐ అవుతుంది. సో ఎంఐ అనేది కోడ్ మనకు వచ్చేసింది. సో ఇలా టాలీ చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, సెకండ్ దాంట్లో చూడండి, ది అనేది సెకండ్ థర్డ్లో ఉంది, ది అనేది సెకండ్లో ఉంది, థర్డ్లో ఉంది. అలా ఉన్నది ఏంటంటే కేయూ. సో డి అనే దానికి కోడ్ ఏంటంటే కేయూ. సో కేయూ అయిపోయింది కాబట్టి కేయూ స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. అలాగే హెల్ అనేది ఐజీ, ఇంతకు ఆల్రెడీ మనం చేస్తాం కదండి హెల్ ఐజీ అని చెప్పి. సో హెల్కి ఐజీ. అలాగే థర్డ్కి ఎక్కడ ఉందండి, ఆఫ్ థర్డ్లో ఫోర్త్లో ఉంది, అంటే బీఈ అనేది సెకండ్ థర్డ్లో ఉంది కాబట్టి ఆఫ్కి ఏంటంటే కోడ్ బిఈ. అలాగే డేకి కోడ్ ఏంటండి, డేకి కోడ్ థర్డ్లో ఉంది, డే ఇక్కడ థర్డ్లో సింగిల్గా ఉంది, అంటే డేకి కోడ్ వచ్చేసి జేఓ జెడ్ఓ. డేకి కోడ్ వచ్చేసి జెడ్ఓ. అలాగే ఇవి చూడండి, లాస్ట్లో ఉంది కదండి, లాస్ట్లో ఉంది కదా. సో లాస్ట్ లైన్లో సెల్లో నైట్ ఉంది, ఐఐవైఏ ఉంది, సెల్ నైట్ ఉంది, ఐఐవైఏ ఉంది. అంటే ఈ రెండిట్లకి రెండు కోడ్లు ఏదన్నా ఒకటి అవ్వచ్చు. ఈసారి చూడండి, హెల్ ఈజ్ వే అంటున్నారు. హెల్ అంటే మనం కోడ్ ఏం కనిపెట్టామండి, ఐజీ. హెల్ ఈజ్ అంటున్నారు, ఈజ్ ఎక్కడన్నా ఉందండి, లేదు, వే ఉంది. చూడండి, హెల్ ఈజ్ వే అంటే ఐజీఈ ఏడి, ఆ రెండు ఆన్సర్లో ఉండాలి, ఐజీఏడి. చూడండి, ఐజీఈ ఏడి ఉంది, ఏ ఆప్షన్లో ఉందండి. అలాగే చూడండి, ఐజీఏడి లేదు, ఐజీ లేదు, ఐజీఏడి లేదు, ఐజీఏడి ఉంది. చూడండి, మనం కనిపెట్టవలసింది ఏంటంటే ఏ ఆప్షనా లేక ఈ ఆప్షనా అనేది మనం కనిపెట్టాలి. మనం కనిపెట్టవలసింది ఏనా ఈనా అని కనిపెట్టాలి. ఒకసారి చూడండి, మీరు ఈజ్ ఎక్కడ లేదు, రైట్. చూడండి, ఏడి ఎన్ఓ ఉంది కదండి, ఎన్ఓ ఉంది, బెస్ట్కి ఉంది కోడ్, బెస్ట్కి ఎన్ఓ కోడ్ ఉంది, అంటే ఆప్షన్ ఏ కాదు, ఎందుకంటే నో అనేది బెస్ట్కి కోడ్ కాబట్టి ఇంకా మిగిలి ఉన్నది ఈ కాబట్టి డైరెక్ట్గా ఈఏ మన ఆన్సర్ అని చెప్పి పెట్టేయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎంఐ ఈజ్ ద కోడ్ ఫర్ అంటున్నారు. ఎంఐ ఈజ్ ద కోడ్ ఫర్ ఏంటండి, విన్కి ఏంటండి కోడ్ ఎంఐ అనమాట. ఇలా సాల్వ్ చేసుకుంటే క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా మీరు సాల్వ్ చేసేసుకోవచ్చు. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బెస్ట్? సో బెస్ట్ కోడ్ ఏంటంటే ఇందాక చెప్పాను కదండి, బెస్ట్ కోడ్ ఏంటంటే ఎన్ఓ. సో ఎన్ఓ ఈజ్ ద కోడ్ ఫర్ బెస్ట్. అలాగే నెక్స్ట్ చూడండి, ఆఫ్ ద వేకి కోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆఫ్ ద వే చూడండి, ఆఫ్ అంటే బిఈ, ద అంటే కేయు, వే అంటే ఏడి. ఆఫ్ అంటే బిఈ, ద అంటే కేయు, వే అంటే ఓడి. డిఈకేయుఏడి, బిఈకేయుఓడి, బిఈకేయుఓడి, సారీ ఏడి, బిఈకేయుఓడి. మనకి క్వశ్చన్ బిఈకేయుఓడి ఉంది, బిఈకేయుఓడి లేదు, బిఈకేయుఏడి లేదండి, బిఈకేయుఏడి లేదు, బిఈకేయుఓడి ఏడి లేదండి. అంటే ఆప్షన్ 1 మన ఆన్సర్. డైరెక్ట్గా ఆప్షన్ 1 చూసిన వెంటనే పెట్టేయచ్చు, కానీ మీరు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇలా చూపించాను అనమాట. మీకు ఇలా చేస్తే ఎలాగో ఆన్లైన్లో మనం రాసేటప్పుడు క్వశ్చన్ అనేది నోట్ చేసుకోవాలి. ఏం చేశానండి, జస్ట్ ఇలా కొటేషన్స్ ఏంటంటే డిటో మార్క్స్ వేస్తున్నాను కదా, ఆ డిటో మార్క్స్ బట్టి నేను కోడ్ అనేది చాలా ఈజీగా చేసేసాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి టైము సేవ్ అవుతుంది, అలాగే మనం చూసుకోవాల్సిన అవసరం లేకుండా క్వశ్చన్ అనేది పెట్టేయచ్చు. ఏంటంటే మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ నోట్ చేసుకున్న వెంటనే దేనికి కోడ్ ఏది అనేది మీరు చేసేసుకుంటే ఇంకా ఫాస్ట్గా చేయగలరు. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోగానే ఏ కోడ్ దేనికి అనేది మీరు చూసుకుని నెక్స్ట్ ఆప్షన్స్ దగ్గరికి వచ్చి
చేయండి, అప్పుడు మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ మధ్యన ఎస్బీఐ పీఓలో న్యూ ప్యాటర్న్ అనే క్వశ్చన్స్ వస్తున్నాయండి. అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.